మనకి వేసవి అంటే చల్లటి ఐస్ గోలా, ఐస్ వాటర్, బటర్ మిల్క్ గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా, ఐస్ కూడా ఒక ఆహార పదార్థమే. అవును, FSSAI ప్రకారం ఐస్ ఒక ఆహారంగా పరిగణించబడుతుంది. అంటే దీని తయారీ, నిల్వ, రవాణా అన్నీ స్వచ్ఛంగా ఉండాలి. అయితే చాలా చోట్ల ఐస్ తయారీ నిబంధనలు పాటించటం లేదు. మురికి నీటితో తయారైన ఐస్ వల్ల వ్యాధులు పుట్టే ప్రమాదం ఉంది. సంపర్కజన్య వ్యాధులు, టైఫాయిడ్, ఈ కోలే లాంటి ప్రమాదకర బాక్టీరియా ఐస్ ద్వారా రాకచ్చు. కాబట్టి ఐస్ తయారీ చేసేవారు శుద్ధి చేసిన నీటిని వాడాలి. బరువు, చలిమంటలు లేకుండా నిల్వ చేయాలి. ఫుడ్ గ్రేడ్ హ్యాండ్లింగ్ పాటించాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. బయట ఐస్ వాడేటప్పుడు నీటికి వాసన ఉందా చూడండి. చేతులతో తాకారా గమనించండి. ఐస్ నీలం రంగులో ఉందా చూడండి. ఐస్ కూడా ఆహారం కాబట్టి అదే జాగ్రత్త అవసరం. ఫుడ్ సేఫ్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మీరు కూడా ఈ సందేశాన్ని పంచుకోండి.